మీరు స్టూడెంట్ అయితే నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకండి. నాకు చదువు అంటే 0% ఇంట్రెస్ట్, అండ్ చదువు అంటే అసలు సంబంధం లేని ఫీల్డ్స్ లో ఎదిగిన వాళ్ళని చూసి డ్రాప్ అవుట్ అయ్యి కూడా మిలియనియర్స్ బిలియనియర్స్ అయిన వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతుండే. ఇప్పుడు అనుకుంటుండే జాబ్ తప్ప మిగతా ఏదన్నా చేస్తా అని. నా లైఫ్ లో జాబ్ మాత్రం చేయనని అనుకుంటుండే. దాన్ని మన పేరెంట్స్ కి ఎట్లా అర్థం చేయాలో తెలియదు. అందుకని వాళ్ళు నన్ను స్కూల్ కి కాలేజ్ కి పోమంటుండే. బట్ అక్కడ పోయినా కూడా నాకు 0% ఉండే చదువు మీద ఇంట్రెస్ట్. అండ్ ఇప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత నాకు రియలైజ్ అయింది ఏంటంటే నాకు ఒక 9 నుంచి 11 బ్యాక్లాగ్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే, చదువు తప్ప వేరే దాంతో ఎదుగుదాం అనుకున్నా. ఓకే, కానీ ఇప్పుడు నేను ఎట్లాగో కాలేజ్ పోతున్నా కదా, డబ్బులు ఎట్లాగో పోతున్నాయి, టైం ఎట్లాగో వేస్ట్ అవుతుంది. అట్లా ఆలోచించి నేను ఎందుకు చదవలేదు. ఇప్పుడు నేను చదువు లేకుండా వేరే దాంతో ఎదుగుదాం అనుకున్నా. అది ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు ఎట్లాగో కాలేజ్ పోతున్నా కదా, నేను పైసలు ఎట్లాగో వేస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు పైసలు టైం వేస్ట్ చేసే దానికన్నా చదువుకొని పాస్ అయితే ఇప్పుడు నాకు బ్యాక్లాగ్ ఉండకపోతుండే, టైం వేస్ట్ కాకపోతుండే, లేదా అప్పుడే డ్రాప్ అవుట్ అవ్వాల్సింది. సో మీరు కూడా ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. వేరే దాంతో ఎదుగుదాం అనుకున్నా కూడా ఇప్పుడు కాలేజ్ బలవంతంగా పోతుంటే ఫస్ట్ ఆ కాలేజ్ ని కంప్లీట్ చేసేయండి. బ్యాక్లాగ్ అస్సలు పెట్టుకోకండి.